అమ్మ 3 కలల కోసం పోరాడిన ఒక మహిళ. ఉదయం సూర్యుడు ఉదయించక ముందే అమ్మ రోజు మొదలయ్యేది. ఇంటి పనులు, పొలం పనులు, కోళ్ల ఫారం, గేదెలు, పాల కేంద్రంతో పాటు ఇలా తన పిల్లల పనులు, అన్ని పనులు చేసేది. అలా తన జీవితం మొత్తం కష్టంతోనే నిండిపోయింది. తాగే గంజి నీళ్లు కూడా నిల్చోనే తాగే పరిస్థితి ఉండేది. అయినా ఆమెకు అలసట రాలేదు. ఎందుకంటే తనకి ఆ అలసట కన్నా తన పిల్లల భవిష్యత్తే ముఖ్యమైంది. నా పిల్లలు నేను పడిన కష్టాలు పడకూడదు అనేదే ఆ అమ్మ కల. అదే ఆమె బలం కూడాను. 3 ఆడపిల్లలను భయంగా కాదు, బాధ్యతగా కాదు, తన బలంగా చూసుకుంది. కొన్ని మాటలు గుండెల్ని గాయపరిచాయి. కొన్ని మనుషులు తక్కువగా చూశారు. కానీ ఆమె ఒక్కసారి కూడా ఓడిపోలేదు. ఎంతమంది ఆడపిల్లలు కదా అని తక్కువగా మాట్లాడినా ఆ అమ్మ మాత్రం నవ్వుతూ ఒక్క మాటే చెప్పేది. నా పిల్లలు చదువుకుంటారు, తమ కాళ్ళపై తాము నిలబడతారు. తన భర్త తనకు తోడుగా ఉన్న రోజుల్లో ఆ ఇల్లు బాగానే సాగింది. కానీ కాలం ఒకేలా ఉండదు కదా. అన్నీ మారిపోయాయి. పార్ట్ 3లో కొనసాగిద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.